చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని శ్రీశక్తి పీఠంకు గిన్నిస్ బుక్ రికార్డ్, ప్రపంచ రికార్డు వచ్చినట్లు పీఠాధిపతి మాతాజీ రమ్యానంద భారతి తెలిపారు. జనవరి 6వ తేదీన తిరుపతి ఎన్టీఆర్ స్టేడియంలో 10,000 మంది మహిళలతో నిర్వహించిన సువాసిని పూజకు గుర్తింపుగా ఈ రికార్డులు వచ్చినట్లు మాతాజీ తెలిపారు. 10,000 మంది మహిళలతో ఒకే చోట ప్రముఖంగా దీపాలు వెలిగించడం ఒక చరిత్రగా మాతాజీ పేర్కొన్నారు. పూజలో పాల్గొన్న ప్రతి మహిళకు ఉచితంగా పూజ, సారె, ఆడబిడ్డ లాంఛనాలు అందించినట్లు మాతాజీ చెప్పారు. సువాసిని పూజా ప్రాంగణం మహిళలతో ఒక మణిద్వీపంలా వెలుగొందుతోందని అన్నారు. ఈ అరుదైన గౌరవం ఒక వ్యక్తికి చెందింది కాదని, ఇది యావత్ మహిళా లోకానికి అందిన అపూర్వ గౌరవమని మాతాజీ రమ్యానంద భారతి అన్నారు. దైవ సంకల్పంతో గురూజీ సిద్ధేశ్వరానంద భారతి స్వాముల వారి ఆశీస్సులతో ఇంతటి గొప్ప కార్యం నిర్వహించగలిగామని వివరించారు. హిందూ మతానికి, హిందూ ధర్మానికి లభించిన అరుదైన గౌరవంగా మాతాజీ అభివర్ణించారు. మామూలుగా మన వాళ్ళు అనుకున్నది ఏంటంటే దశసహస్ర చేశాము, తొందరలో శతసహస్రం 1,00,000 మందితో చేద్దామని అన్నారు. అయితే అది ఎంతవరకు మనం సాధ్యము, అంత వేదిక ఎక్కడ ఉన్నది, ఎలా సమకూర్చుకోవాలి, ఇవన్నీ కూడా ఆలోచించి ముందుకు వెళ్దాము అనేటువంటి ఆలోచన. అంటే ప్రధానంగా ప్రత్యేకంగా ఏమిటనంటే ఈ పీఠం మహిళా ప్రాధాన్యత కలిగినటువంటి కార్యక్రమాలతో మనకు ముందుకు వెళ్తూ ఉన్నది. హిందూ ధర్మంలో మహిళల యొక్క ప్రత్యేకతను చాటి చెప్పటమే శ్రీశక్తి పీఠ లక్ష్యంగా. ఒక్క మాటలో చెప్పాలంటే టు ద ఉమెన్, ఫర్ ద ఉమెన్, బై ది ఉమెన్, ఆ సంకల్పంతో మనం ముందుకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉన్నది. గిన్నిస్ రికార్డు అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటుందంటే, ఏ గొప్ప పని చేసినా ప్రపంచవ్యాప్తంగా తెలియాలి అని అంటే ఒక గుర్తింపు కావాల్సి వస్తున్నది ఇవాళ ప్రపంచంలో. అయితే అదృష్టవశాత్తు మన మీడియా చాలా అద్భుతంగా పనిచేయటం వల్ల చిన్న కుగ్రామంలో జరిగినటువంటి ఒక విషయం కూడా ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా తెలియజేసేటువంటి పనిని అద్భుతంగా చేయటం జరుగుతున్నది. అందులో భాగంగా ఆ గుర్తింపు అనేటువంటిది మనకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేటువంటి ఒక మార్గం మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి ఒక పని చేసినప్పుడు ఇటువంటి ఒక రికార్డుని వాళ్ళు అందజేయటం జరుగుతూ ఉన్నది. మనం చేసినటువంటి పని ఏమిటి అనంటే, మహిళలు అందరం కలిసి ఒక చోట ఒక సమ్మేళనంలాగా ఏర్పాటు చేసి మహిళల భావనతోనే మహిళలు కనుక తలుచుకుంటే ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తారు, వాళ్ళు శక్తి స్వరూపులు అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి సమయంలో ఒక జ్యోతి ప్రజ్వలన చేసుకున్నాం, దీపాన్ని వెలిగించుకున్నటువంటి సమయంలో వేలాది దీపాలు ఒకేసారి వెలగటం అనేటువంటిది ఇంతకుముందు ఈ సంఖ్య ప్రపంచంలో ఉన్నటువంటి సంఖ్య కంటే కూడాను ఎక్కువ సంఖ్య ఆ రికార్డుని బ్రేక్ చేయటం అనేటువంటి జరుగుతున్నది అని వాళ్ళు గుర్తించి మనకు రికార్డుని ఇవ్వటం జరిగింది. అలాగే మరొకటి, ఇటువంటి స్త్రీ పూజ ఇన్ని వేల మందిని ఒకే చోట పూజించటం అనేటువంటిది ఎక్కడా జరగలేదు అని మరొక వరల్డ్ రికార్డ్స్ యూనియన్ వాళ్ళు మనకు ఒక రికార్డును అందించడం జరిగింది. ఇది మహిళలందరికీ కూడాను ధర్మ సామ్రాజ్యంలో దక్కినటువంటి గుర్తింపు, గౌరవం, ఒక రకంగా చెప్పాలంటే స్ఫూర్తిదాయకమైనటువంటి చిహ్నం. దసరాల్లో, అలాగే మాఘ నవరాత్రులు రేపు రాబోతూ ఉన్నాయి, వారం రోజుల్లో మాఘ నవరాత్రులలో, అలాగే ఉగాది నుంచి మొదలయ్యే వసంత నవరాత్రులలో, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులలో ప్రధానంగా సువాసిని పూజ అనేటువంటిది మనం చేసుకుంటూ ఉంటాం. స్త్రీ పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అమ్మవారి ఎదురుకుండా స్త్రీమూర్తులను కూర్చోబెట్టి మన 10,000 మందికి ఎట్లా అయితే చేశామో అట్లనే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి చక్కగా దేవతకు మనం గర్భగుడిలో ఎలా అయితే అష్టోత్తరంతో చేస్తామో, ఎలా అయితే దేవతకు మనం నైవేద్యం సమర్పణ చేస్తామో అవన్నీ కూడా స్త్రీమూర్తులకు మనం ఇక్కడ చేసుకుంటూ ఉంటాము. వాళ్ళు హారతిస్తాము, వాళ్ళకి ప్రసాదం సమర్పిస్తాము, వాళ్ళ చేతితో నుంచి పూజ చేసుకున్న వాళ్ళు ప్రసాదం స్వీకరించడం ఉంటుంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. పూలదండ వేసి వాళ్ళ మెడలో వేయటం జరుగుతూ ఉంది.